ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నారు. అవసరమైతే అభ్యర్థులను మార్చడానికి కూడా ఆయన వెనకాడడం లేదు. ఎంతటి సన్నిహితులైన బలవంతులైన ప్రచారం ఉన్నా సరే మార్చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు నేతలను మార్చేసి వీలైనంతలో బీసీలకు టికెట్లు కేటాయిస్తున్నారు. బీసీలో కూడా జగన్ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎలాగంటే గోదావరి జిల్లాలో బీసీలో బలమైన శెట్టి బలిజలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాలో బీసీలోనే మరో బలమైన సామాజిక వర్గమైన యాదవులకు పెద్దపీట వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేతల్లో అత్యధికులు కమ్మవాళ్లే అనడంలో సందేహం లేదు. దీనివల్ల ఏమైందంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ కమ్మ అభ్యర్థులు వర్సెస్ వైసీపీ బీసీ అభ్యర్థులు అన్న ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే వైసీపీ మరింత బలంగా మారనుంది. మరోవైపు టీడీపీ కూటమిలో సీట్ల సర్దుబాటు కాలేదు. కానీ ఖచ్చితంగా టీడీపీ పోటీ చేస్తుందని ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో ఆశావహులను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. నర్సరావుపేట ఎంపీగా టీడీపీ తరపున లావుజీ కృష్ణదేవరాయలు పోటీ చేయడం ఖాయం. మరి వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయబోతున్నారు. ఏలూరు లోక్సభకు టీడీపీ తరపున మాగంటి వెంకటేశ్వరరావు చౌదరి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మాగంటి ప్రకటించారు. ఇక వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు. రాజమండ్రి, నర్సాపురం ఎంపీలుగా వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్, గూడూరి ఉమాబాలను ఎంపిక చేశారు. ఇక టీడీపీ కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలియదు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ పోటీ చేయబోతున్నారు. రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా శెట్టి బలిజ కులస్తులే కావడం గమనార్హం. అలాగే మైలవరంలో టీడీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీలో ఉండే అవకాశం ఉంది. వైసీపీ తరపున తిరుమల యాదవ్, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు కమ్మనేత కాగా వైసీపీ తరపున అరవింద్ యాదవ్ పోటీలో ఉంటారు. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేస్తుంటే వైసీపీ తరపున నారాయణ్ యాదవ్, తణుకులో అరమిల్లి కమ్మ అభ్యర్థి కాగా వైసీపీలో కారుమూరి నాగేశ్వర్ యాదవ్ పోటీలో ఉంటారు. ఇది కాకుండా మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టి చేనేత సామాజిక వర్గం అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఈ లెక్కను చూస్తే టీడీపీపై జగన్ బీసీ అస్త్రాలను విసురుతున్నారు. మరి ఈ అస్త్రాలను టీడీపీ ఎంతవరకు తట్టుకొని నిలబడుతుందో చూడాలి.